అందరికి తండాలులా వెల్కమ్ టు రాజ్గుణ స్టూడియోస్. ఊర్లన్నీ మొత్తానికే ఊగిపోయినాయట. మద్యము ఏరులై పారినదట. మరి ఏ మద్యం ఏరులై పారింది, ఏ ఊర్లు ఊగిపోయినాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకంగా ఏర్పరిచినటువంటి ఒకటో విడత సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో గా సర్పంచ్ ఎలక్షన్స్ గురించి అయితే నేను మాట్లాడుతున్నాను. మరి నిజానికి ఆ పార్టీలు గెలవాలని చెప్పేసి వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని చెప్పేసి వాళ్ళ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకున్నదందుకైతే జనాలకు నోట్ల కట్టల ఆశతోటి, బిర్యానీ పొట్టాలతోటి, చిన్న చిన్న కోటర్లతోటి జనాలందరినీ కొనుక్కుంటుంటే ఇంకొక పార్టీ ఎట్లనైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళొక సర్పంచ్ ఎలక్షన్స్లలోనైతే మేము బలపరిచిన అభ్యర్థిని తప్పకుండా గెలిపించుకోవాలని జనాల మీదనైతే పైసల కట్టలు ఇసురుతున్నారు. అంగట్ల గొర్రెలను ఏ విధంగానైతే కొనుగోలు చేసుకుంటా మనం కొనుక్కుంటావో అట్లా కొనుక్కుంటున్నారు. పాయే మొత్తం అయిపాయే. ఇంకెక్కడి రాజకీయము, ఇంకెక్కడి ప్రజాస్వామ్యం చెప్పుర్రి. యువతనైతే రాజకీయాలకు రావాలనుకొని ఇప్పుడే కదా మొదటి అడుగు వేసింది. తెలంగాణ రాష్ట్రంలో యువకులందరికీ తప్పకుండా రాజకీయ భవిష్యత్తు కావాలి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్లల్లా యువకులు వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా నిలబడితే పాపం యువకులు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కదా. అందుకనే జనాలకైతే నోట్ల ఆశలు చూపించుకుంటూ, కోటర్లు చూపించుకుంటూ, బిర్యానీ పొట్లాల ఆశలు చూపించుకుంటూ ఇక్కడ యువకుల యువతుల నోర్లు మొత్తం నొక్కేసిర్రు రాజకీయ నాయకులు. చూసిర్రా? మీరు ఎంతగానం ఏం చేసినా, ఎంతగానం వాళ్ళ నోర్లు గుక్కినా, నోర్లు మూపించినా, పైసల కట్టలు ఎంతగానం ఎదజల్లినా కూడా చివరికి గెలిచేది న్యాయమే. చివరికి గెలిచేది ప్రశ్నించే గొంతుకనే. ఈ ప్రజాస్వామ్యంలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు ప్రశ్నించే గొంతుక లేకపోతే మన బతుకులు ఎట్లా తయారవుతున్నాయో చూసిరు కదా. అందుకనే యువత రాజకీయంలోకి రావాలి. రాజకీయాన్ని యువకులు ఏలే రోజు తప్పకుండా రావాలి. ఖబర్దార్ రాజకీయ నాయకులారా, మీ డబ్బు కట్టలు, మీ మద్యం బాటిళ్ళు, మీ బిర్యానీ పొట్లాలు మా యువకులను కొనలేవు. తప్పకుండా చివరికి ఆఖరికి గెలిచేది మాత్రం ప్రశ్నించే గొంతుకే అన్నట్టే నిరూపించబోతున్నారట ఇక్కడ ఉన్నటువంటి యువతులు. చూసిర్రా? మరి జనాలైతే హోరెత్తుకుంటా పల్లెటూర్ల బాటలు పట్టిర్రు. మరి పల్లెటూర్ల బాటలు బట్టి చివరికి ఓట్లు ఎవరికేసిర్రు, ఎవరు విజయం సాధించిర్రో ఒక్కసారి మనం చూడాల్సిందే. యువకులనైతే మనమైతే ఓ కంటగాని పెట్టుకుంటా ఓట్లు వాళ్ళకే వేస్తే బాగుంటుంది అని అయితే చాలా మంది అయితే అనుకుంటున్నారు. మరి చూద్దాం.